మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో స్పిరిచువల్ సైన్స్ ఆధ్యాత్మిక శాస్త్రం సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ 3 ఎపిసోడ్స్ నుంచి మైండ్ పవర్ గురించి తెలుసుకుంటున్నాం కదా. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామో గుర్తుందా మీకు? మనం ఏం ఆలోచిస్తే అదే మన జీవితంలోకి ఎందుకు వస్తుంది అని తెలుసుకున్నాం. చిన్న పెద్ద మంచి చెడు లాంటి తేడాలు ఎక్కడుంటాయో తెలుసుకున్నాం. సబ్కాన్షియస్ మైండ్తో మనం అనుకున్న పనిని ఎలా చేయించుకోవాలి, కాన్షియస్ మైండ్లో మన కోరికకు వ్యతిరేకంగా డౌట్స్ వస్తే ఏమవుతుంది, కోట్ల కమాండ్స్ని అయినా ఈజీగా ఎగ్జిక్యూట్ చేసేస్తుంది సబ్కాన్షియస్ మైండ్ అని, టైంతో సబ్కాన్షియస్ మైండ్కి అసలు సంబంధమే లేదు అని, ఒక యోగి తన కాన్షియస్ మైండ్ని ఎంత అద్భుతంగా ట్రైన్ చేసుకుంటాడో తెలుసుకున్నాం. మరి డౌట్ఫుల్ అండ్ లాజికల్ మైండ్ అని దేనినంటాము, ఎందుకంటాము, సింగిల్ మైండ్ అని దేనినంటాము, ఏమి చూస్తున్నాము ఏమి వింటున్నాము అన్న ఎరుక మనకెందుకు ఉండాలి, మన జీవితం ఎప్పుడు మారుతుంది, మన కాన్షియస్ మైండ్లో ఉన్న ప్రోగ్రామ్స్ ఏమిటి, మీ కాన్షియస్ మైండ్లో ఎలాంటి పాజిటివ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎలాంటి నెగిటివ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అన్న ఐడియా ఇప్పుడు మీకు వచ్చిందా? దాని గురించి ఆలోచించారా? కాన్షియస్ మైండ్ని ఎవరు ప్రోగ్రామింగ్ చేస్తారు? మన చుట్టూ ఉండే అందరూ. మనతో మాట్లాడడానికి ఒక వ్యక్తి వస్తున్నాడు అన్నా, ఒకరి నుండి మనకు ఫోన్ కాల్ వచ్చినా, ఒకరితో చాట్ చేస్తున్నా కూడా మన మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు? ఆ వ్యక్తి తన మాటల ద్వారా మనల్ని కంటిన్యూయస్గా ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, మన వల్ల కాదు ఇవన్నీ, మనం ఇలాంటి బిజినెస్లు చేయలేము అని ఎవరైనా మన దగ్గరికి వచ్చి అంటే అది పూర్తిగా ఆ వ్యక్తి యొక్క ఒపీనియన్ కదా. అతని లైఫ్లో అతను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు, సిట్యుయేషన్స్, లేదా అతనికి ఉన్న నాలెడ్జ్ని బట్టి ఆ వ్యక్తి అలా డిసైడ్ చేస్తాడు, అవునా? కానీ అది విన్నప్పుడు మనం అది నిజం అని నమ్మితే, ఆ వ్యక్తి తన చేతగానితనాన్ని గురించి అతను మాట్లాడుతుంటే మనం కూడా అనుకోవచ్చు, అవును అతని వల్లే కాకపోతే నా వల్ల ఎలా అవుతుంది అని. ఇక కాన్షియస్ మైండ్లో ఒక ప్రోగ్రామ్గా అయిపోతుందిగా అది. సబ్ కాన్షియస్ మైండ్కి ఇన్స్ట్రక్షన్గా, కమాండ్గా వెళ్ళిపోతుందిగా. ఇంకా సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మన జీవితంలో మన ముందుకి ఆ సిట్యుయేషన్ తీసుకొచ్చేస్తుంది. సో ఇలా మన చుట్టూ ఉన్న వాళ్ళు తమ అనారోగ్యాన్ని, చేతకానితనాన్ని, ఫెయిల్యూర్స్ని ఇలా చాలా నెగిటివ్ ప్రోగ్రామింగ్ చేస్తారు. అవి అన్నీ వింటూ 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 మన కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్గా మారి యాజ్ ఇట్ ఈజ్ సబ్ కాన్షియస్ మైండ్కి ఇన్స్ట్రక్షన్స్గా ఇచ్చేస్తుంది కాన్షియస్ మైండ్. ఇక ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ సబ్ కాన్షియస్ మైండ్ ఎగ్జిక్యూట్ చేసేస్తూ ఉంటుంది. 50 ఇయర్స్ దాటితే కంటి చూపు తగ్గుతుంది అని మన కాన్షియస్ మైండ్లో మనం ప్రోగ్రామింగ్ చేస్తే, మనకు 50 ఇయర్స్ దాటిన వెంటనే మన సబ్ కాన్షియస్ మైండ్ ఆ ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అండ్ మనకు కంటి చూపు తగ్గుతూ ఉంటుంది. కానీ 90 ఇయర్స్ వచ్చినా చక్కగా చూసేవాళ్ళు ఉన్నారుగా. మరి ఆ 50 ఇయర్స్ వస్తే కంటి చూపు తగ్గిపోతుంది అని మనం ఎలా నమ్మాము? ఎందుకు నమ్మాము? మనం నమ్మిందే నిజమైతే అది అందరికీ అలాగే 50 ఇయర్స్ దాటిన వెంటనే కంటి చూపు తగ్గిపోవాలి కదా. కానీ అలా అవ్వటం లేదు. అంటే మన కాన్షియస్ మైండ్లో మనం చేసుకున్న ప్రోగ్రామ్ వల్లే మనం ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, అవునా? మరి ఆ ప్రోగ్రామ్ని రీప్రోగ్రామింగ్ చేసి కంటిని తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎంతో అద్భుతంగా మనం ఈ ప్రాసెస్ని చేయొచ్చు. అనారోగ్యాన్ని రీప్రోగ్రామ్ చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. చేస్తున్న ప్రతి పనిలో ఫెయిల్యూర్నే చూస్తున్న వ్యక్తి మైండ్ రీప్రోగ్రామింగ్ చేసి వారు చేసే ప్రతి పనిలో అఖండ విజయాన్ని సాధించవచ్చు. స్టేజ్ మీద నాట్ ఏబుల్ టు టాక్, ఏం లేదు, రీప్రోగ్రామ్ యువర్ మైండ్, యూ విల్ బీ ఏబుల్ టు టాక్.
ఇంటర్వ్యూస్‌లో సక్సెస్ అవ్వలేకపోతున్నారా? రీప్రోగ్రామ్ యువర్ మైండ్. మీ జీవితంలో ఎన్ని కోరుకున్నా దానికి తగ్గట్టు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని రీప్రోగ్రామింగ్ చేస్తే మీ కోరికలన్నీ తీరవచ్చు. ఇదే సక్సెస్‌కి సీక్రెట్. ఈ సీక్రెట్ అర్థమైతే ఇంకా మన జీవితంలో కాంప్రమైజెస్ కానీ, అడ్జస్ట్‌మెంట్స్ కానీ ఉండవు. దీనికోసం ఏం చేయాలి మరి అంటే, ముందుగా నెగెటివ్ ప్రోగ్రామింగ్ చేస్తున్న మన కాన్షియస్ మైండ్‌ని మనం బాగా గమనించాలి, అబ్జర్వ్ చేయాలి, ఎరుకలో ఉండాలి. ప్రతి క్షణం అవేర్‌గా ఉండాలి. ఎరుకలోకి రావాలి. బీ అవేర్ ఆల్ ద టైమ్. మన కాన్షియస్ మైండ్‌లో జరిగే నెగెటివ్ ప్రోగ్రామ్స్ మీద మనకు ఎరుక ఉండాలి. హెల్త్ విషయంలో ఏమన్నా నెగెటివ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా? సక్సెస్ అవ్వలేము అని ఏమన్నా నెగెటివ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా? చిన్నప్పటి నుండి ఇంతే, నేనే పని చేసినా సక్సెస్ అవ్వను, ఎప్పుడు ఇంతే, నా దగ్గర డబ్బు ఉండదు అని ఇలా ఏమన్నా నెగెటివ్ థాట్స్ ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. డబ్బుకు, విజయానికి సంబంధించి చాలామందికి చాలా నెగెటివ్ థాట్స్ ఉంటాయి. అయినా కష్టపడుతూ ఉంటారు. కానీ దానివల్ల యూజ్ ఏమి ఉండదు. వాళ్ళెంత కష్టపడినా ఆ నెగెటివ్ థింకింగ్ ఉన్నంత కాలం వారికి ఆ కష్టాలు అలాగే ఉంటాయి. ఎందుకు? సబ్‌కాన్షియస్‌లో ఉన్న ప్రోగ్రామ్ వల్ల. కాన్షియస్ మైండ్‌లో మనం క్రియేట్ చేసుకున్న నెగెటివ్ థాట్స్ వల్ల మనకి ఆ కష్టాలు అలాగే ఉంటాయి. ఎంత కష్టపడితే అంత డబ్బు వస్తుంది అని అనుకోవడం కూడా ఒక రకంగా నెగెటివ్ థాటే అని చెప్పవచ్చు. మన మైండ్‌ని వెల్త్ క్రియేట్ చేసేటట్టు ప్రోగ్రామ్ చేస్తే డబ్బు వచ్చి తీరుతుంది. సో, ప్రోగ్రామ్ ద మైండ్ టు క్రియేట్ వెల్త్. ప్రోగ్రామ్ ద మైండ్ టు క్రియేట్ సక్సెస్. సో, ఆ వెల్త్ మీ దగ్గరికి, మీ జీవితంలోకి రావడానికి కావలసిన సిట్యుయేషన్స్ అన్నీ ఈ విశ్వం మీకు క్రియేట్ చేసి పెడుతుంది. మీరు కష్టపడగలుగుతారు. మీరు కొంచెం శ్రమ చేస్తారు. కానీ చాలా అద్భుతంగా మీ జీవితంలోకి ఈ వెల్త్ అనేది వచ్చేస్తుంది. వెల్త్‌కి రిలేట్ అయిన ఎఫర్మేషన్ ఏమిటి? నాకు రోజుకు కావలసిన ధనము కంటే ఎంతో అధికమైన ధనం నాకు లభిస్తున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మీ సిట్యుయేషన్ అలా లేకపోయినా మీరు గట్టిగా నమ్ముతూ పదే ఈ ఎఫర్మేషన్ చెప్పుకుంటూ ఉంటే మీ దగ్గరకు వెల్త్ అనేది వచ్చి తీరుతుంది. అయితే ఈ ఎఫర్మేషన్ చెప్పుకుంటూ మనసులో కానీ, బయటకు కానీ దానికి వ్యతిరేకంగా ఒక్క మాట అన్నా, ఆలోచన చేసినా, ఒక్క విజువలైజేషన్ ఏమన్నా చేసినా కూడా ఏమవుతుంది? ఎఫర్మేషన్ విల్ నాట్ వర్క్. మీరు చెప్పేది మీరు గట్టిగా నమ్మాలి అంతే. మీ శరీరంలో ప్రతి అణువు కూడా ఇది నిజం అని నమ్ముతూ మీతో పాటు ఆ ఎఫర్మేషన్‌ని రిపీట్ చేయాలి. కావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. సక్సెస్‌కి రిలేట్ అయిన ఎఫర్మేషన్ ఏమని చెప్పుకోవచ్చు? నేను చేసే ప్రతి కార్యంలోనూ అప్రయత్నంగా అఖండ విజయాలను సాధిస్తున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పుకోవచ్చు. సో, ఇలా ఐడెంటిఫైయింగ్ ద నెగెటివ్ ప్రోగ్రామింగ్ ఇన్ కాన్షియస్ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు? ఈజీనా? డిఫికల్టా? ఫెయిల్యూరా? సక్సెసా? ఆరోగ్యమా? అనారోగ్యమా? ఏదైనా చిన్నప్పటి నుండి మన కాన్షియస్ మైండ్‌లో మనం చేసిన ప్రోగ్రామ్ యొక్క రిజల్టే. సో, బీ అవేర్ అండ్ ఐడెంటిఫై ఆల్ ద నెగెటివ్ ప్రోగ్రామ్స్ ఇన్ యువర్ కాన్షియస్ మైండ్. ఇది మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్. ఇక సెకండ్ స్టెప్ ఏంటి అంటే, ఎరుకతో కొత్తగా నెగెటివ్ ప్రోగ్రామ్స్ ఏమీ చేయకుండా స్టాప్ చేసేయాలి. సో, ఫస్ట్ స్టెప్ మన కాన్షియస్ మైండ్‌లో ఆల్రెడీ ఫామ్ అయి ఉన్న నెగెటివ్ ప్రోగ్రామ్స్‌ని ఐడెంటిఫై చేయాలి. సెకండ్ స్టెప్ అవేర్‌గా ఉంటూ కొత్తగా ఎటువంటి నెగెటివ్ ప్రోగ్రామ్స్ చేయకుండా మనం ఆపేయాలి. మన జీవితాన్ని మార్చుకోవాలి అని అనుకుంటే మనం జీవితంలో మనం కోరుకున్నవన్నీ మనకు రావాలి అంటే మన సూపర్ కంప్యూటర్‌లో ఉన్న వైరస్‌లు అన్నిటినీ రిమూవ్ చేసేయాలి. మన సూపర్ కంప్యూటర్ అంటే ఏంటి?
సబ్కాన్షియస్ మైండ్. సో సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న వైరస్లు అంటే నెగిటివ్ ప్రోగ్రామింగ్స్, నెగిటివ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటినీ రిమూవ్ చేసేయాలి. వైరస్ లాంటి నెగిటివ్ ప్రోగ్రామ్స్ అన్నిటినీ మనం కనిపెట్టాలి, రిమూవ్ చేయాలి. ఆ వైరస్‌లను వేరే వ్యక్తులు కానీ, సిట్యుయేషన్స్ కానీ మన మైండ్‌లో పెడతాయి కదా! సో, మన కాన్షియస్ మైండ్ ద్వారా ఆ వైరస్‌లని మనం సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఇస్తూ ఉంటాం. సో, మనం ముందుగా వాటిని ఐడెంటిఫై చేయాలి, తీసేయాలి. తర్వాత కొత్తగా ఎటువంటి నెగెటివ్ ప్రోగ్రామ్స్ ఫార్మ్ అవ్వకుండా చూసుకోవాలి. సో, మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి కొత్తగా వచ్చే వైరస్‌లను ముందు ఆపేయాలి. అంటే నెగెటివ్ థాట్స్‌ని, నెగెటివ్ బిలీఫ్స్‌ని, నెగెటివ్ విజువలైజేషన్స్‌ని ఆపేయాలి. అలా చేయాలి అంటే మనం ప్రతిక్షణం మన గురించిన ఎరుకతో ఉండాలి. మీతో ఎవరు మాట్లాడుతున్నా బీ అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్ ప్రోగ్రామింగ్ ఇన్ యువర్ మైండ్ బై లిజనింగ్ టు హిమ్ ఆర్ హర్. టీవీ చూస్తుంటే మనం ఏమి వింటున్నాము, ఏమి చూస్తున్నామో, మనం వినేది, చూసేది మన మైండ్‌లో ఏమన్నా ప్రోగ్రామింగ్ అవుతుందా అని చెక్ చేసుకోవాలి. అలా అవుతుంటే నెగెటివ్‌గా ప్రోగ్రామింగ్ అవుతుందా అన్న అవేర్‌నెస్, ఎరుక మనకు ఉండాలి. మనం ఏమి నమ్మితే, ఏమి ప్రోగ్రామింగ్ చేస్తే అదే మన జీవితంలో మన ముందుకు వస్తుంది అన్న విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. సో, వీ షుడ్ బీ అవేర్ ఆల్వేస్. సో, ఈరోజు మనం చేయాల్సిన టాస్క్ ఏంటి? మన కాన్షియస్ మైండ్‌లో ఏమేమి నెగెటివ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అన్నది ఐడెంటిఫై చేయాలి. అలా ఐడెంటిఫై చేస్తేనే కదా మనం వేటిని మనం రీప్రోగ్రామింగ్ చేయాలి అన్నది మనకు అర్థమయ్యేది. సో, ఫస్ట్ అది చేయాలి. అది ఒక్కసారిలో జరగదు. మనం కంటిన్యూయస్‌గా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తూ, చెక్ చేసుకుంటూ ఉంటే వీ కెన్ ఐడెంటిఫై దెమ్ ఈజిలీ. సెకండ్ స్టెప్ ఏంటంటే ఫర్దర్‌గా ఈ క్షణం నుంచి ఎటువంటి నెగెటివ్ ప్రోగ్రామ్స్ మన కాన్షియస్ మైండ్‌లో మనం క్రియేట్ చేయకూడదు. అటువంటి అవేర్‌నెస్, ఎరుక అనేది మనకి ఉండాలి అని గుర్తుంచుకోవాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.